పేరు చెప్పగానే నరసింహస్వామి ఎంత ఫేమసో శేషప్ప కూడా అంతే ప్రఖ్యాతి. శేషప్ప రాసిన శతక పద్యాలు తెలియని తెలుగువారు లేరంటే ప్రపంచంలో అతిశయోక్తి అనేది లేదు. ఎందుకంటే భూషణ వికాస శ్రీధర్మ పురనివాస అనే పేరుతో అనే మకుటంతో అద్భుతమైన పద్యాలు ఆయన రాశారు. అయితే ఈయన ఒక యక్షగానాన్ని రాశాడనే సంగతి మా ధర్మపూర్లో ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు. ధర్మపురి రామాయణం పేరుతో ఒక అద్భుతమైన యక్షగానం రాశారు. దాని గురించి క్లుప్తంగా చెప్తాను. 18వ శతాబ్ది ఉత్తరార్థంలో తెలంగాణ ప్రాంతంలో విశేష ప్రాచుర్యం పొందిన యక్షగానం ధర్మపురి రామాయణం. దీనిని శేషాచల దాసు అనే పేరు కలిగిన శేషప్ప కవి రచించారు. పండిత పామర్లను ఏకకాలంలో అలరించే కళలలో యక్షగానం ముందు వరుసలో ఉంటుంది. తెలుగునాట యక్షగానం 15వ శతాబ్ది నాటికి ఒక సాహిత్య ప్రక్రియగా స్థిరపడింది. మొట్టమొదట తెలుగు సాహిత్యంలో యక్షగానానికి సంబంధించిన ప్రస్తావన పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో ఉంటుంది. అదేవిధంగా తదనంతర కాలంలో శ్రీనాథుడు రచించిన భీమఖండంలో కూడా కీర్తిత్తు దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి అంటూ ఆయన కూడా శ్రీనాథుడు కూడా యక్షగానాల్ని ప్రస్తావించాడు. ఇవాళ మనము వీధి భాగవతాలుగా చూస్తున్న నాటకాలకే మాతృక యక్షగానము. ఇందులో సంగీతము, వేషభాషలు, అలంకారాలు, తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. ఆడుతూ పాడుతూ ఈ యక్షగానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది దృశ్యరూపకమైన కళ. ఇందులో సాధారణంగా రాగతాళాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఈ కావ్యంలో ద్విపద పద్యాలు, వచనాలు, సంవాదాలు కనిపిస్తుంటాయి. నటీనటులందరూ కూడా మెరిసే దుస్తులు, రంగులు పూసిన ముఖాలతో తలపై సవరం ధరించి నటిస్తూ ఉంటారు. ఎక్కువగా యక్షగానాల్లో పురాణ గాథలే ఉంటాయి. ఇక ధర్మపురి రామాయణం విషయానికి వస్తే ఈ యక్షగానాన్ని శేషప్ప గారు 1780 ప్రాంతంలో రచించినట్టుగా మనకు పూర్వ గ్రంథాలను పరిశీలిస్తే తెలుస్తున్నది. ఈ శేషప్ప గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈయన రాసిన నరసింహ శతకం పద్యాలు కానీ, నరహరి శతకం పద్యాలు, రుగేశ్వరి శతక పద్యాలు ఇప్పటికీ టెక్స్ట్ బుక్కుల్లో కూడా ఉన్నాయి. అయితే ఈయన రచించిన ధర్మపురి రామాయణం పైన ఇప్పటి వరకు ఎక్కువగా పరిశోధన జరగలేదనే చెప్పవచ్చు. ఈ కావ్యాన్ని చూసినట్టయితే, కావ్యం అంటున్నాను, ఈ నాటకాన్ని చూసినట్టయితే ఇందులో కథ వచ్చి రామాయణ కథ. రామాయణాన్ని 6 కాండాలుగా ఈయన తన పుస్తకంలో రాశారు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఇట్లా 6 కాండాలు ఇందులో ఉన్నాయి.